రాతి యుగం అనేది కూడా ఉండింది. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు క్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి డాక్టర్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్, మీరు ఎన్నో అద్భుతమైన విషయాలని తెలియజేస్తూ వస్తూ ఉన్నారు. అయితే నాకే కాదు, అసలు ఈ జనరేషన్ వాళ్ళని చూస్తే ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారు కదా, పూర్వం మా జనరేషన్ వాళ్ళు చాలా గట్టిగా ఉండేవాళ్ళం అని. అంతకుముందు జనరేషన్ వాళ్ళైతే ఇంక అసలు చెప్పనే వద్దు, రాళ్లతో సమానంగా చాలా గట్టిగా, రాళ్ళనైనా పగలగొట్టేస్తాం, రాళ్ళనైనా తింటాం అన్నట్టుగా ఉండేవాళ్ళు. వాళ్ళ శరీరం తత్వం అలా గట్టిగా ఉండేది. అయితే ఇప్పుడు చూస్తే ఇంత జనరేషన్స్ మారుతూ ఇన్ని అప్గ్రేడ్ అవుతూ ఉన్న సందర్భంలో కూడా చాలా వీక్ అయిపోతున్నారు. అసలు కొత్త కొత్త రోగాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. అసలు ఎప్పుడు విననివి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అసలు మేము ఈ రోగం అనేది వినలేదు, అసలు షుగర్ ఏంటి, బీపీ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే అప్పుడు వాళ్ళలో అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి ఉండేది, వాళ్ళు అలా ఉండడానికి గల కారణం ఏంటి? అండ్ శిలాజిత్ అని చెప్పి ఒకటి వాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి విన్నాను సార్. సో అసలు ఏంటి ఆ శిలాజిత్ ఏంటి, ఎలా పనిచేసేది? డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా, ఎక్కువ మందులు తీసుకోకుండా, ఇలాంటిది ఏదో ఒకటో రెండో ఆయుర్వేదంకి సంబంధించినవి మాత్రమే ఉండేవి అని చెప్తూ ఉంటారు. సో అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయండి సార్. ఓకే, అయితే చూడండి, మీరు అన్నట్టు రాతి యుగం అనేది కూడా ఉండింది. రాతి యుగంలో మానవులు ఎలా జీవించారు, వాళ్ళ జీవన శైలి చూస్తే ఏ ఫుడ్ తిన్నారు వాళ్ళు, ఎలాంటి వైద్య విధానం అప్పుడు ఉండేది, ఇవన్నీ ఒక్కసారి పాతకాలంకి వెళ్ళి చూస్తే షాక్ అవుతాం. ఒక్కొక్క మనిషి 6 ఫీట్ల పైన ఉండేది, చాలా బలిష్టంగా, చాలా హైట్. ఇప్పుడు మనం బాహుబలిలో చూసారు కదా, ఇద్దరు హీరోలు, ఇద్దరు విలన్ ప్లస్ హీరో ఎలా ఉన్నారంటే వాళ్ళ హైట్, పర్సనాలిటీస్, ఆ జీన్స్ కొని ఎక్కడో మనకు డిఎన్ఏలో వస్తూ ఉంటుంది అనమాట. రాను 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 ఏమైందంటే లైఫ్ స్టైల్ మారుతూ వచ్చేసరికి మనుషులంతా సున్నితంగా తయారైపోయారు. మాటలకు కూడా ఇబ్బంది పడే రోజులు వచ్చేసాయి, మాటలకే ఏడ్చేసే రోగాలు వచ్చేసినాయి. అంటే ఇవన్నీ కూడా రూట్ కాస్ నుంచి చూస్తే మనం డైట్, మన జీవన విధానం, ఏ టైంకి తింటున్నాం, ఏ టైంకి లేస్తున్నాం, ఎలాంటి వర్క్ చేస్తున్నాం, ఫిజికల్ వర్క్ ఎంత చేస్తున్నాం మనము, అంటే అట్లీస్ట్ ఒక జాగింగ్, వాకింగ్, జిమ్ కొద్దిగైనా, అంటే ఈ ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే రోజుకి బాడీ అనేది సున్నితంగా తయారవుతూ ఒక జనరేషన్, ఒక 100 years బ్యాక్ నుంచి ఇంకా చూసుకుంటే మనుషులంతా సున్నితంగా అయిపోయారు. జస్ట్ 100 years బ్యాక్ వెళ్ళండి, మనుషులు చాలా సాలిడ్గా ఉన్నారు, చాలా గట్టిగా ఉన్నారు మనుషులు. ఆ కాలంలో ఇప్పటికీ 80-90 ఏళ్ళు బతికి హ్యాపీగా, ఎలాంటి మోకాల నొప్పులు కూడా లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాక్సిమం 90+ years బతికేవాళ్ళు, ఇప్పుడు 50 years బతకడమే ఎక్కువ అయిపోయింది. అంటే సున్నితనం అనేది ఎక్కువైపోయింది, చాలా సున్నితనం. అంటే మాటలకే ఏడ్చే రోగాలు, మాటలకే బాధపడేవి, ఇవన్నీ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అంతా కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ వల్ల వచ్చేది అనమాట. అయితే మీరు చెప్పినట్టు శిలాజిత్ చాలా మంది వాడేది అప్పట్లో. శిలాజిత్ అంటే అందరికీ ఏదో ఒక తార్లాక బ్లాక్ కలర్లో వస్తుంది, హిమాలయస్లో దొరుకుతుంది అని చెప్పేసి జనరల్గా చెప్పుకుంటారు. కానీ నా నిజ జీవితంలో, నా అనుభవంలో నేను చూసిన శిలాజిత్ ఎక్కడ దొరకదు. అంటే శిలాజిత్ అంటే అందరు ఒక బ్లాక్ కలర్లో తార్లాక్ ఉంటుంది, అదొక వాటర్లో వేస్తే డైల్యూట్ అవుతుంది, మొత్తం చాలా గట్టిగా ఉంటుంది, అది తింటే చాలా స్ట్రెంత్ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మార్కెట్లో ఇన్ని శిలాజిత్లు దొరుకుతున్నాయి కదా, మరి ఏది ఆన్లైన్ లో చూస్తే ఎన్ని రకాలు, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో అసలు కొన్ని చెప్పాలంటే శిలాజిత్ పేరు మీద చాలా మోసాలు జరుగుతున్నాయి బయట. కానీ శిలాజిత్ అంటే నేను స్వయంగా నా ఎనర్జీతో నేను ఎక్కడెక్కడ ఉంది అని కనుక్కొని కొన్ని ట్రావెలింగ్ చేశాను నేను, సర్చింగ్, కొన్ని పెద్ద పెద్ద గుట్టలు, కొండలు, అడవులు అన్నీ తిరిగేసి మరి చూసి వాటి స్మెల్ని పసిగట్టి వాళ్ళ, అంటే ఒక గుట్టకి వెళ్తే ఆ గుట్ట నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, ఆ గుట్టకు ఒక స్మెల్ లాగా ఉంటుంది. శిలాజిత్కి ఉండే స్మెల్ మనం భరించలేమండి, అంత ఇదిగా ఉంటుంది స్మెల్, చాలా బ్యాడ్, అసలు బ్యాడ్ స్మెల్ ఉంటుంది అది. ఆ స్మెల్ ని మనం చూడలేం, అంత స్మెల్ ఉంటుంది. కానీ ఇప్పుడు మార్కెట్లో దొరికే శిలాజిత్లకు అసలు స్మెల్లే ఉండదు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే తెలుసు. కానీ నేను తీసుకొచ్చే శిలాజిత్ ఒక హిల్ స్టేషన్, ఒక గుట్టలో, ఒక అడవి, ఒక గుట్ట ప్రాంతంలోకి వెళ్ళేసి నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన కొన్ని క్లిప్స్, వీడియోస్ కూడా చూపిస్తాను మీకు. నేను ఎంత వెళ్ళాలంటే అలాంటి ప్లేస్లకు వెళ్ళాలంటేనే భయంతో కూడుకుంది, ప్రాణాలన్నీ రిస్క్ పెట్టి మరి
ఇది ఒకటి ఉంది అని చూపించడానికి మేము వెళ్ళి తీసుకొని వచ్చి ప్రజలకు ఇవ్వడం. నేను స్వయంగా ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 43 రన్నింగ్. ఓకే, ఈస్ కమింగ్ 44. అయితే చూడండి, నా ఏజ్ అంటే బాడీ ఫేస్కి ఏజ్ కనిపించేలా కూడా ఉండదు. నా ఏజ్ కనిపించదు. చాలా మంది 35, 38 అట్లా ఉంటుంది అనుకుంటారు. అంటే ఈ శిలాజిత్ అనేది కొన్ని రోజులు తీసుకుంటే చాలు. ఇంటర్నల్ అన్ని ఆర్గాన్స్ కి స్ట్రెంత్. శిలాజిత్ లో 84 రకాల మినరల్స్ ఉంటాయండి. అంటే కిడ్నీకి, హార్ట్ కి, బ్లడ్ అన్నిటికీ, ప్రతి ఒక్క ఆర్గాన్ కి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా జరగడమే కాకుండా ఒక్కొక్క సెల్లులో కూడా రీసైకిల్ చేసేసి వేస్ట్ ని అంతా మూత్రం ద్వారా, మోషన్ ద్వారా పంపించి బ్లడ్ ని మొత్తం ప్యూరిఫై చేస్తుంది, డీటాక్సిఫై చేసేస్తుంది, మొత్తం చేస్తుంది. ఒక్కటే అంటే ఒక్క శిలాజిత్ని బేస్ చేసుకొని 1000 రోగాలకు ఇవ్వచ్చు, 1000 డిసీజ్. మనకు తెలియదండి, ఇంకా కొన్ని కొత్తగా వచ్చే రోగాలకు కూడా. నేను కరోనా టైంలో శిలాజిత్ని నేను ప్రిపేర్ చేసి చాలా మందికి కరోనా టైంలో బూస్టింగ్ అని చెప్పేసి ఇచ్చేది నేను. ఆ టైంలో నాకు బయటికి వెళ్ళేది లేదు, కానీ ఆ టైంలో నాకు చాలా రిక్వైర్మెంట్ ఉండింది. అడవికి వెళ్ళి తీసుకొచ్చాను నేను. మనం అనుకుంటాం కానీ శిలాజిత్ అందరికీ బ్లాక్ కలర్లో మాత్రమే తెలుసు, కానీ శిలాజిత్ అంటే చాలా మంది వైద్యులకు, ఆయుర్వేద వైద్యులకు గోల్డ్ కలర్లో ఉంటుందనే ఎవరికి తెలియదు. శిలాజిత్ అంటే బ్లాక్ కలర్ కాదండి, ప్యూర్ గోల్డ్ కలర్. ఎంత షైనింగ్ ఉంటుందో దానికి 10 రెట్ల షైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా అసలు గోల్డ్ లానే అనుకో, సేమ్ గోల్డ్ లాగా. నేను మీకు వీడియో క్లిప్ చూపిస్తాను. నేను గోల్డ్ ఈక్వల్ టు గోల్డ్ కలర్ ఎలా ఉంటుంది, ఎలా మెరుస్తుందో, లోపల ఒక గుట్ట ప్రాంతం లోపల అండర్ గ్రౌండ్ లో లోపల నుంచి తీసుకొచ్చిన శిలాజిత్ని మీకు చూపిస్తాను నేను. స్వయంగా నేను కలెక్ట్ చేసుకుని మనుషుల్ని తీసుకెళ్లి, నా అడవికి సంబంధించిన మనుషుల్ని తీసుకెళ్లి మరి ఆ ఒక్కొక్కటి ఆ స్టోన్ కి అతుక్కొని ఉంటదండి. అది కొద్ది కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఏంటి సార్ అసలు అది వాటర్ నుంచి ఫామ్ అయిందా, రాక్ కి, లేకపోతే ఒక గుట్టకి, ఒక రాకుకి మనం అనుకుంటాం కానీ రాయికి కూడా ఒక ప్రాణం ఉంటుందండి. రాయికి కూడా ప్రాణం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని సబ్జెక్ట్ ఇది, కానీ రాయి కూడా ప్రాణం ఉంటుంది. అప్పట్లో కొన్ని విగ్రహాలని చెక్కేది, దేవుని విగ్రహాలు చెక్కేది. ఏ రాయి అయితే ఈ మూర్తికి అంటే మూల విరాట్కి ఏ రాయి అయితే ఏ రాయికి ప్రాణం ఉందో లేదా చూసి అప్పట్లో ఉన్న శిల్పులు ఆ విగ్రహాలను చెక్కేది. అందుకే కొన్ని గుడిలకు చూడండి, ఆ పవర్ చూస్తేనే అర్థమైపోతుంది. అంటే ఆ స్టోన్ కి ప్రాణం ఉన్న రాయిని మాత్రమే చెక్కి ప్రతిష్టాపన చేసేది. కాబట్టి అప్పట్లో పాత దాంట్లో ఆ రాయికున్న విలువ అలాంటిది. అందుకే కొన్ని గుళ్ళు ఇప్పటికీ కొన్ని 1000 సంవత్సరాలు అయితే కూడా చెక్కు చెదరకుండా ఉండేది. దానికి రీజన్ ఏంటి అంటే రాయికి ప్రాణం ఉండడం అనమాట. ఆ ప్రాణం ఉన్న రాయికి ఒక హీట్ జనరేట్ అయ్యి, ఆ హీట్ బాగా స్టోన్ కి బాగా హీట్ జనరేట్ అయ్యి ఒక తార్ లాగా కారుతుంది అనమాట, ఒక బంక లాగా కారుతుంది అనమాట. రాతి బంక అని కూడా దీనికి ఒక పేరు అనమాట. రాతి బంక అని కూడా ఒక పేరు ఉంటుంది. గోల్డ్ కలర్ లో ఇట్లా కారుతుంటదండి. దానికి మనకు చెమట ఎలా అయితే వస్తుందో ఒక రాయికి కూడా చెమటలాగా వస్తుంది అనమాట. అలాంటిది శిలాజిత్ ని మేము స్వయంగా వెళ్ళి తీసుకొని వచ్చి పేషెంట్స్ కి చాలా రేర్ గా ఇస్తాం. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు ఇస్తామంటే, నాకు ఎలాంటి మెడికేషన్స్ కి వెళ్ళకుండా కొన్ని రోజులు మాత్రమే వాడి నేను హెల్దీగా ఉండాలనుకునే వాళ్ళకు ఇలాంటి మెడిసిన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. అందరికి జనరల్ గా ఇచ్చేది కాదు ఇది. నేను చేసిన రిస్క్ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. కొన్ని ఎనిమల్స్ అంటే ఎలుగుబంట్లు లోపల ఉన్న దాంట్లోని బయటికి పంపించి మరి మేము తీసుకురావడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మేము తీసుకుని వచ్చినాం. అందరూ ఎక్కడో మార్కెట్లో దొరికేది తీసుకొచ్చి చేసేది కాదు. అయితే ఇప్పుడు ఇంత మార్కెటింగ్ చేస్తున్నారు కదా సార్ శిలాజిత్ గురించి అని, మీరేమో చాలా తక్కువ మందికి ఇస్తాము అని అంటున్నారు, వాళ్ళ అవసరాన్ని బట్టి ఇస్తాము అని అంటున్నారు. మరి ఇలా ఎవరంటే వాళ్ళు తీసుకోవడం వల్ల దాని వల్ల చెడు ప్రభావం అనేది ఉంటుంది కదా. అందుకే అండి ఇప్పుడు శిలాజిత్ అంటే అందరికి పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నేను శిలాజిత్ చాలా రోజులు వాడానండి, నాకు ఎలాంటి రిజల్ట్ లేదు అని చెప్పేసి అంటారు. అంటే కొంతమంది ఆ శిలాజిత్ తీసుకొని ఇట్లా కాల్చండి, తెలుస్తుంది మీకు. అది బర్న్ అయింది అనుకోండి, అది కాదండి. బర్న్ కాలేదు, అది అలాగే ఉంది, మంటకు కూడా నిలబడుతుంది అని అంటే అది ప్యూర్ శిలాజిత్. కలర్ అనేది నేను తెచ్చేది గోల్డెన్ కలర్. ఈ హిమాలయ సైడ్ లో ఏమవుతుంది అని అంటే అక్కడ కోల్డ్ ప్లేస్ ఎక్కువ కాబట్టి మన సైడ్ బ్యాలెన్స్ ఉంటుంది. మనకు బాగా సౌత్ ఇండియా చూస్తే మీరు చుట్టూ సగం సౌత్ ఇండియా చూడండి, చుట్టూ సముద్రం ఉంటుంది. నార్త్ ఇండియా చూడండి, మొత్తం హిమాలయస్ చల్లటి ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన సౌత్ సైడ్ దొరికేదంతా కూడా ప్యూర్ గోల్డ్ కలర్ లో ఉంటుంది, చాలా రేర్ గా దొరుకుతుంది. మరి అయితే ఇది కొనుక్కోవాలా అది కొనుక్కోవాలా అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు.
ఇది తెలియక అందరు ఏమంటున్నారు, అందరికీ తెలిసింది ఒకటే కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే అందరు శిలాజిత్ అంటే బ్లాక్ కలర్ లో ఉంటుంది, హిమాలయ నుంచి తెస్తారు, మార్కెట్ లో ఆన్లైన్ లో అమ్ముతున్నారు, ఇవన్నీ ఇది కరెక్ట్ కాదండి. అంటే తెలియదు ఇప్పటికీ కూడా. నేను చెప్తున్నా, నేను చాలా మంది ఆయుర్వేద సీనియర్ డాక్టర్లు కూడా గోల్డ్ కలర్ లో శిలాజిత్ ఒకటి ఉంటుంది అనేది కూడా నాలెడ్జ్ లేదు. మీరు ఇంత ఎక్స్ప్లోర్ చేశారు కాబట్టి మీకు ఆ అనుభవం ఉంది. మేము కూడా అంటే ఒక హై ఎనర్జీని మేము క్రియేట్ చేసుకొని అది ఎక్కడైతే ఉందనేది అంటే సోల్ ద్వారా మేము అంటే డీప్ మెడిటేషన్ లో ఒక సోల్ ద్వారా వెళ్ళేసి ఆ అడ్రస్ ని కనుక్కొని అట్లా తెచ్చిన విధానాలు ఉన్నాయి మాకు. సార్ ఇక్కడ నేను ప్రేక్షకులకు ఒక చిన్న విషయం చెప్పండి. అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కూడా నేను సార్ డిస్ప్లేలో ఒక ఫోటో చూసా. సార్ ఇప్పుడు ఎనర్జీ అని ఇప్పుడు 3rd టైం వాడారు కదా, అది ఎందుకు అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మనకి ఈ ఆయుర్వేద మెడిసినే కాకుండా ఆయన నిజంగా కూడా మహావతార్ బాబాజీ శిష్యులుగా క్రియాయోగా చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా. సో ఆ ఎనర్జీ అని వాడటం అందుకే వాడుతున్నారు అనమాట. ఆ దీంట్లోనే ఆయన ఎన్నోసార్లు ట్రావెల్ చేయడం జరిగింది. హిమాలయాల ఆ ఫోటోలు అన్నీ కూడా నేను చూసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అంటే మనకి కావాల్సింది ఎగ్జాక్ట్గా లోపల నుంచి ఏం జరుగుతుంది అనేది తెలియటం. సో సార్ ఏదో ఊరికే డాక్టర్ ఆయుర్వేదం గురించి ఏదో మాట్లాడుతున్నారు, అందరు మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడుతున్నారు అని చెప్పి తీసి పడేయకండి. డెఫినెట్గా మీ సోల్ నుంచి ఏం జరుగుతుంది అనేదే మీ నాడి పట్టుకున్నప్పుడు ఆయనకు తెలుస్తుంది, ఆయన హీల్ చేయడం జరుగుతుంది. సో వేరే డాక్టర్లకి మన దిలీప్ గారికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎనర్జీ అని అంటేనే మీరు ఇంకా అర్థం చేసుకోండి. సార్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఇదంతా నేను వ్యూయర్స్ కి చెప్తున్నా. డెఫినెట్గా వాళ్ళకి తెలియాలి అని అన్న ఉద్దేశం. అంటే మార్కెట్ లో ఎంతో మంది ఉన్నారు కానీ నిజంగా ఆయుర్వేదిక్ లో కూడా ఒక స్టెప్ ని మీరు దాటి అసలు చేస్తున్నారు అంటే నిజంగా గ్రేట్ అది. అంటే చూడ ఆయుర్వేద డాక్టర్స్ అంటే మొదట్లో ఆయుర్వేద డాక్టర్లు అంతా కూడా ఆయుర్వేద డాక్టర్ అనే దానికన్నా భూత వైద్యులు అనేది పిలిచేది అనమాట. భూత వైద్యులు అంటే రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఒక హై ఎనర్జీని క్రియేట్ చేసుకుని ఒక మెడిసిన్స్ ఇవ్వడం అనమాట. ఒక సిచ్యువేషన్స్ లో కొన్ని సందర్భాల్లో ఎలా జరిగేదంటే పాతకాలంలో సిచ్యువేషన్ తగినప్పుడు మెడిసిన్స్ సరైన మెడిసిన్స్ లేకపోయినా ఎలాంటి మెడిసిన్స్ అయినా ఒక ఎనర్జీని పాస్ చేసేసి ఇచ్చినప్పుడు, ఒక వాటర్ని ఇచ్చినప్పుడు కూడా అది పాజిటివ్గా పనిచేసే వైబ్రేషన్స్ ఉండేవి ఆ ఆయుర్వేద వైద్యులు. అలాంటి వాళ్ళని భూత వైద్యులను కూడా పిలిచేది. కానీ అలా కాకుండా మా తాత ముత్తాతల నుంచి కూడా అలా చేసుకుంటూ వచ్చారు. అలా చేసుకుంటూ రావడం వల్ల ఆ స్టాండర్డ్స్ అనేవి మాకు కూడా వచ్చినాయి కొన్ని. అంటే మెడిటేషన్ చేయాలి, యోగా, ఇవన్నీ కూడా దీంట్లో ఉండే ఎనర్జీని మనం ఒక వాటర్లో కూడా ఎనర్జీని పాస్ చేసి కూడా ఒక వాటర్ ఇస్తే కూడా మనము గుడికి వెళ్తాం, తీర్థం ఇస్తామని ఎంత తాగుతాం తీర్థం? దాంట్లో ఏముంది? తీర్థంలో ఏముంది? ఒక మెడిసినల్ ప్రాపర్టీని అక్కడ ఒక వైబ్రేషన్ లో ఒక మెడిసిన్ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. ఇది సైన్స్ కి అగెనెస్ట్ గా ఉండొచ్చు. అందుకని దెయ్యం ఉందని చెప్తారు, దేవుడు ఉందని చెప్తారు. రెండు ఉన్నాయి, పగలు రాత్రి, ఆడ మగ. ప్రపంచంలో అన్ని రెండు ఉన్నాయండి. ఒక్కటి ఏది లేదు, ఒకటి ఉన్నది ఒకటి దైవం ఒకటే ఉంది. అది నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఇది గుర్తుపెట్టుకుంటే ముందుకెళ్తాం. అందుకే మీరు ప్రతి వీడియోలో కూడా డెఫినెట్ గా యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఇవన్నీ చెప్తారు. అది అంటే ఇప్పుడు మా పాప ఉంది, జస్ట్ కళ్ళు మూసుకుని అన్ని చెప్పేస్తుంది. అంటే మనం చూస్తేనే కనిపించేది అనేది అబద్ధం. కళ్ళు మూసుకొని కూడా ప్రపంచాన్ని చూడొచ్చు. అప్పట్లో ఉన్న మన యోగులు, ఋషులు, సన్యాసులు వీళ్ళంతా ఎలా చూశారు ప్రపంచాన్ని? మరి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎలా ట్రావెల్ చేసేది? ఇవన్నీ ఆలోచిస్తే చూడండి. శంకరాచార్యుల వయసు ఎంత అండి? కన్యాకుమారి నుంచి, కాశీ నుండి కన్యాకుమారి వరకు 2 సార్లు పాదయాత్ర చేశారు ఆయన వయసు ఎంత, ఆయన పాదయాత్ర చేయడం ఎంత, అసలు ఎలా ట్రావెల్ చేసిన అనేది కరెక్ట్గా చూసుకుంటే నడుచుకుంటే వెళ్తే మనం ఎప్పుడు అది ముట్టేది మనం. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావడం ఎలా, వెళ్ళడం ఎలా? ఆయన ఎన్నో సంవత్సరాల కింద కదా, 1000 సంవత్సరాల కింద ట్రావెల్ చేసిన విషయాలు ఎలా ట్రావెల్ చేసాడని ఒక క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ దొరకదు ఈ సైన్స్ కి. కాబట్టి టాపిక్ కొంచెం డైవర్ట్ అవుతుంది. రూట్ కాస్ ఇదే. భారతదేశం యొక్క మూలం ఇదే అండి. సనాతన ధర్మంలో విలువలు అనేది బాగా గుర్తు తెచ్చుకుంటే హై ఎనర్జీ, ఒక ఎనర్జీని బేస్ చేసుకుని మాత్రమే ప్రపంచం అనేది మూవ్ అవుతుంది, ప్రపంచం అనేది అవుతుంది. సైన్స్ కి అగెనిస్ట్ గా చాలా ఉంది. కానీ ఈ సైన్స్ ని కూడా ఒక మనిషి డెవలప్ చేసిన ఒక చిన్న లాజిక్ ని మర్చిపోయి సైన్స్ ని నమ్మడం అనేది కరెక్ట్ కాదు. నమ్మాలి, సైన్స్ ని నమ్మాలి. ఈరోజు ఇంత డెవలప్ అయిన తర్వాత కారు, బైకు, ట్రావెలింగ్ చేయి, ఇవన్నీ చాలా మారింది. ఓకే, యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ. కానీ మన మనసుకు సంబంధించింది, మన సోల్కి సంబంధించింది, ఇవన్నిటికీ ఉండగా ఒకప్పుడు అన్ని కూడా ఎనర్జీ బేస్ చేసుకునే ఉన్నాయి. కాబట్టి
ఒక్కొక్క ఆయుర్వేదంలో కూడా ఒక్కొక్క చెట్టు యొక్క ప్రాపర్టీస్ని అప్పట్లో ఎలాంటి ల్యాబ్స్ లేకుండా కూడా ఎలా రీసెర్చ్ చేసేసి కనుక్కున్నారు. ఈ మెడిసిన్ దీనికి వస్తుంది ఎలా కనుక్కున్నారు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే ఒక హై ఎనర్జీ నుంచి మనం ప్రతి ఒక్క మొక్కని విలువని మనం పేటెంట్స్ చేసుకొని మనం రాసుకొని అప్పుడున్న సుశ్రుతులు ఇవన్నీ కూడా ఒక ఎనర్జీని బేస్ చేసుకుని చేసాడే తప్ప అప్పట్లో ఉన్న సుశ్రుతికి ఎలాంటి ల్యాబ్ టెస్టులు కానీ ఎలాంటి లేవు అప్పుడు. కానీ ఈ వైద్య అంటే ఒక ఆయుర్వేద మొక్క ఈ రోగానికి వస్తుందని చెప్పేసి రీసెర్చ్ ఎలా చేసిందని చూస్తే ఈ సైన్స్కి క్వశ్చనే ఉంటుంది తప్ప ఆన్సర్ ఎప్పటికీ దొరకదు. అంటే సైన్స్ ఎనర్జీ అనేది అంత గొప్పది ఒకప్పుడు. ఇప్పుడున్న సైన్స్ కూడా తప్పు పట్టట్లేదు నేను. కానీ పాతకాలంలో ఉన్న సైన్స్ ఏంది, నేచర్ ఏం చెప్పింది అప్పుడు వాళ్ళకు, ఎనర్జీ ఏం చెప్తుంది. ఇప్పటికీ ఎంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటే కూడా ఇంట్లో దండం పెట్టుకుని ఎందుకు వెళ్ళాలి బయటికి, వెళ్ళండి బయటికి, అలాగే ఎందుకు గుళ్ళకు దాంట్లోకి తిరుగుతారు. ఇవన్నీ కూడా కరెక్ట్. అంటే నేచర్ ఏం చెప్తుంది అంటే సైన్స్కి బిహైండ్ ఏదో ఉంది కాదు, ఖచ్చితంగా ఒక ఎనర్జీ అనేది ఉంది. ఆ ఎనర్జీ మనకు డెవలప్ చేసుకోవడం మనకు రాకపోతే మనకు తెలియనంత మాత్రాన తప్పని చెప్పడం కరెక్ట్ కాదు. చాలా మంది డాక్టర్స్ ఈరోజు నేను ఒక వీడియో చూశాను, నేను చాలా బాధ అనిపించింది. ఒక డాక్టరు ఆయుర్వేదం అంత తప్పు అని చెప్పాడు. ఆయుర్వేద మెడిసిన్స్కి వెళ్ళకండి, కిడ్నీలు పాడవుతాయి. నాకు ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించిందండి. నాకు ఆ వీడియో సేవ్ చేసి పెట్టుకున్నా నేను. నాకు ఆ వీడియో చూసిన తర్వాత ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పేసి క్వశ్చన్ ఫస్ట్. ఆయన ఆయుర్వేద చదివిండా, నేచర్కి దగ్గర ఉన్నాడా? ఒక డాక్టర్ చదివి ఏదో ఒక మెడికల్ బుక్స్ని చదివేసి ఇంకా ఇదే సైన్స్ ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఎలాంటి డిసైడ్ చేస్తారు? 2025 సంవత్సరాలలో ఉన్నాం మనము. 180 సంవత్సరాల కింద వచ్చిన అలోపతి సిస్టమ్ని ఇదే కరెక్ట్ అని ఎలా చెప్తుంది సైన్స్? మళ్ళీ ఇంత పూర్వకాలంలో ఏముండింది, ఎలాంటి వైద్య విధానం ఉండింది? వాళ్ళు అప్పుడు ప్రాణాలు లేవా, అప్పుడు జనాలు లేరా, అప్పుడు రోగాలు లేవా, అప్పుడు ఆయుర్వేద మెడిసిన్స్ లేవా? ఇదే కరెక్ట్ అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీ సిస్టమ్ మీకు కరెక్ట్ అంటే మీరు చెప్పుకోండి, మేము గ్రేట్ అని మీరు చెప్పుకోండి. అక్కడ ఇలా చెప్పుకుంటూ ఎలా తప్పు పడతారు? మీకు నాలెడ్జ్ లేనంత మాత్రాన ఒకరి తప్పు పట్టేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మనకు దాని మీద ఎంతవరకు అవేర్నెస్ ఉందని చెప్పేసి ఆలోచించి డిసైడ్ చేయండి. ఇలా చెప్పి ఆయుర్వేద వైద్య విధానం మొత్తం సర్వనాశనం పట్టించారు. ఇది కరెక్ట్ కాదు, బాధాకరమైన విషయం ఇలాంటివన్నీ కూడా. కాబట్టి జనాలకు అవేర్నెస్ రావాలి ఆయుర్వేదం మీద. ఖచ్చితంగా ఆయుర్వేద విధానం ఎప్పటి నుంచో ఉన్న వైద్య విధానాన్ని మనం కూడా దాన్ని ఆస్వాదించాలి. కానీ ప్రాపర్గా కొంతమంది తెలిసిన చాలామంది సీనియర్స్ జూనియర్స్ ఇలాంటి అంటే ఒక విలేజ్లో చాలా చిన్న వయసు నుంచి కూడా ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ తాత ముత్తాతలు ఏదో చెప్పారు, ఒక వైద్యం వాళ్ళు చేసేది. పక్షవాతంకి ఒకటే మెడిసిన్స్ ఇస్తారు అంతే, ఇంకేమి ఏదానికి ఇవ్వరు. వాళ్ళకి తెలిసిన ఒక వైద్య విధానం పక్షవాతంకి ఒకటే ఇస్తారు. అది ఇచ్చుకుంటూ కొన్ని తరాలు వచ్చాయన్నమాట. అలా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా చాలా మంది పక్షవాతంకి బాగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని తప్పుపట్టలేం మనం, ఎందుకంటే బాగైన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి చాలా వరకు ఆయుర్వేదం మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నారు. ఎవరు కరెక్ట్ సరైన వైద్యం ఇస్తున్నారా లేదా అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు చాలా మంది జనాలు కూడా. అయితే సార్ ఇప్పుడు శిలాజిత్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు మామూలుగా మాకు పని చేస్తుంది మేము తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి మేము ఒక డోస్ని క్రియేట్ చేసేసి కరెక్ట్గా ఆ డోస్లో మాత్రమే ఇస్తామన్నమాట. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి రాదు. ఇంకోటి అంటే అది మాకు సరిపోయేంత క్వాంటిటీ కూడా నాకు దొరకదు. చాలా తక్కువ క్వాంటిటీని దాన్ని ఇంకొక మెడిసిన్ ప్రాపర్టీస్ అంతా శుద్ధి చేసి దాన్ని ఇంకా వేరే మెడిసిన్ ప్రాపర్టీస్ అన్ని మిక్స్ చేసేసి ఒక కాంబినేషన్ తయారు చేసి టాబ్లెట్ చేస్తాము. అన్ని డిసీజ్కి ఎలాంటి అంటే ఇంకా ఇది ఉంది అది ఉంది అనేది కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు కూడా ఒక శిలాజిత్ని ఇవ్వడం వల్ల అన్ని రకాల వైద్య విధానం అంటే అన్ని రకాల జబ్బుల్ని క్యూర్ చేసే ఒక ప్రాపర్టీ శిలాజిత్కి ఉంది. అయితే పౌడర్ లో దొరుకుతుంది, మీరు ఇందాక అన్నట్టుగా క్యాప్సూల్స్ లో కూడా దొరుకుతుంది కదా సార్, అది ఏ రకంగా తీసుకుంటే మంచిది? అంటే చూడండి, దాన్ని ప్రిపరేషన్ చేసే విధానాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఆ శిలాజిత్ని తీసుకొని కొన్ని ప్రిపరేషన్ చేసేసి అశ్వగంధలు కలుపుతాను. అశ్వగంధలు కలిపినప్పుడు ఇన్ఫిర్టిలిటీకి మేల్ ఇన్ఫిర్టిలిటీకి పనికి వస్తుంది. స్పర్మ్ కౌంట్ చాలా విపరీతంగా పెరుగుతుంది. సెక్సువల్ ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది, హై లెవెల్లో పెరుగుతుంది. అంటే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చే మెడిసిన్స్ కాదు. కొంతమంది నాకు సెక్స్ ఎనర్జీ చాలా కావాలండి, నాకు చాలా అది ఇష్టం, నాకు అది ఎంజాయ్ చేయగలుగుతాను, అలాంటి వాళ్ళంటే నేను ఇవ్వలేను. ఒక ప్రాబ్లం ఉండి
పిల్లలు లేకుండా బాధపడుతున్నారు, మీరు ఉమ్, పిల్లలు లేకుండా మీరు చాలా సఫర్ అవుతున్నారు, సెక్సువల్ ఎనర్జీ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని అన్న వాళ్ళకు అశ్వగంధాలు కల్పించి ఇస్తాం అనమాట. ఓకే, అంటే అది రిక్వైర్మెంట్ ని బట్టి అంతే తప్ప ర్యాండమ్ గా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేది కాదు. ఉమ్, 60 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉండి కూడా కొంతమందికి కోరికలు ఉంటాయి, అలాంటి వాళ్ళకు ఇవ్వచ్చు. చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. షుగర్ బీపీ ఉండి చాలా మంది బాధపడి సెక్సువల్ ఇంపార్టెన్స్ బాగా తగ్గిపోయిన వాళ్ళకు అలాంటి వాళ్ళకి ఇస్తాం. ఉమ్, అంటే వాళ్ళకు ఆ ఎనర్జీ కోసం ఇస్తామే తప్ప వాళ్ళు ఆ ఏజ్ లో కూడా ఎంజాయ్ చేయాలనేది కాదు. right. అంటే ఇప్పుడు పిల్లలు లేరు, కొంతమంది నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, 50 సంవత్సరాల ఏజ్, వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు, కావాలి, ఇచ్చాను. ఉమ్, కరెక్ట్గా 3 months లో పాజిటివ్ అండి. ఓకే, అంటే 3 months మెడిసిన్స్ లో స్పర్మ్ కౌంట్ పెరిగింది, వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, అలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి మన దగ్గర. ఉమ్, ఉమ్, అంటే ఆయన వచ్చేసి 50 years, ఆమె వచ్చేసి 45 years ఏజ్లో కూడా ప్రెగ్నెంట్ అయిందండి. ఓ గ్రేట్. 45 సంవత్సరాలు వాళ్ళు ఎన్నో పెళ్ళయి 20 సంవత్సరాల తర్వాత కూడా 3 అబార్షన్లు అయిపోయి కూడా వాళ్ళకి పిల్లలు కాకపోతే 45 years లో హోప్లెస్లో ఒక సిచ్యువేషన్లో వస్తే కూడా అవును సార్. ఇలాంటి మెడిసిన్స్ చాలా ఉపయోగపడతాయి. రైట్. కాబట్టి కొంతమందికి మాత్రమే, అది అవసరం ఉండే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ గోల్డెన్ శిలాజిత్ అంటారు దీన్ని, గోల్డెన్ శిలాజిత్ ప్రాపర్టీస్ కూడా దానికి కలర్ అంటే ఈక్వల్ టు గోల్డ్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. కాబట్టి దాన్ని ప్రిపరేషన్ చేసేదానికే మాకు 1 week 10 days పడుతుంది. ప్రిపరేషన్ చేసిన తర్వాత దాన్ని ఏ దాంట్లో ఏ కాంబినేషన్లో కల్పిస్తే ఏ బెనిఫిట్ ఉంటుంది అనేది నాడిని చూసి పేషెంట్ పరిస్థితిని చూసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటి మెడిసిన్స్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. అన్ని రకాల వ్యాధులకు కూడా శిలాజిత్ని వాడుకోవచ్చు. రైట్ సార్, ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.